आज हम थर्ड सेमेस्टर के पहले पाठ की चर्चा करेंगे। पाठ का नाम है कबीर की साखी। कबीरदास की एकमात्र रचना है बीजक। इसमें 3 भाग हैं। पहला भाग साखी, दूसरा भाग सबद, तीसरा भाग रामायणी। पहला भाग है साखी। इस साखी में से 10 दोहे हमारे पाठ्यक्रम में पहले पाठ में दिए गए हैं। अब हम उन दोहों में से 3 दोहों के शब्दार्थ और भावार्थ की चर्चा हम करेंगे। पहला दोहा है, साधु ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार को गही रहे थोता देई उड़ाए। इसके नीचे कठिन शब्दों के अर्थ दिए गए हैं, एक बार देखिए। साधु, साधु का अर्थ है सत्पुरुष सज्जन, और सूप का अर्थ है अनाज बछोरने की चीज। अनाज बछोरने की चीज, इसका अर्थ है ధాన్యాన్ని విసిరేటువంటి వస్తువు అనగా ధాన్యంలో ఉన్నటువంటి రాళ్ళు కానీ తాలు ధాన్యాన్ని కానీ అంటే పనికిరానటువంటి ధాన్యాన్ని కానీ వేరు చేయడానికి మనము ఇంట్లో ఉపయోగించేటువంటి ఒక వస్తువు చేట, దాన్ని మనం హిందీలో సూప్ అని పిలుస్తున్నాం। సూప్ का अर्थ क्या है? అనాజ్ బచోర్నేకి చీజ్ అంటే ధాన్యాన్ని విసిరేటువంటి వస్తువు। सुभाई, सुभाई का अर्थ है साफ। गही, गही का अर्थ है ग्रहण करता है। थोथा, इसका अर्थ है निस्सार అంటే పనికిరానటువంటి ధాన్యము, పనికిరానటువంటిది అని అర్థం। ఒకసారి దోహా చూడండి। సాధు ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार को गही रहे थोथा देई उड़ाए। సాధు ఏసా చాహియే, సాధు ఈ విధంగా ఉండాలి అని కబీర్దాస్ చెప్తున్నాడు। ఏ విధంగా అంటే జైసా సూప్ సుభాయ్, సూప్ ఏ విధంగా అయితే ఉంటుందో, సూప్ అంటే ఏమి? చేట, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం। చేట మాదిరిగా సాధువు ఉండాలి అని కబీర్దాస్ చెప్తున్నాడు। మరి సాధువును సూప్తో ఎందుకు పోల్చాడు అంటే దానికి వివరణ రెండవ వాక్యంలో ఇస్తున్నారు చూడండి। సార్ సారుకో గహి రహై, సార సారుకో గహి రహై, సారయుక్తమైనటువంటి ధాన్యాన్ని ఏ విధంగా అయితే సూప్ తనలోనే ఉంచుకొని, సారం లేనటువంటివి అంటే తాలు ధాన్యము అని పిలుస్తూ ఉంటాం మనం పల్లెల్లో, పనికిరానటువంటి ధాన్యాన్ని ఆ చేట ఎగిరివేసేటప్పుడు, చేటలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎగరవేసేటప్పుడు తాలు ధాన్యము చేట యొక్క చివరి భాగానికి వెళ్ళి కిందికి పడిపోతాయి, సారం ఉన్నటువంటి ధాన్యము చేట యొక్క మొదలు భాగంలోనే ఉండిపోతాయి। ఈ విధంగా సత్పురుషుడు అనేటువంటి వాడు ఉండాలి అని చెప్పి చేటతో పోల్చాడు। ఏ విధంగా అయితే ఒక చేట పనికిరానటువంటి ధాన్యాన్ని వదిలేసి थोता देई उड़ाई అన్నాడు చూడండి చివర్లో। थोता देई उड़ाई, थोता निस्सार युक्त अनाज को, देई उड़ाई छोड़ देना, दूर फेंक देना। నిస్సారమైనటువంటి ధాన్యాన్ని ఏ విధంగా అయితే ఒక చేట దూరంగా విసిరేసి సారయుక్తమైనటువంటి ధాన్యాన్ని తనలోనే ఉంచుకుంటుందో, ఆ విధంగానే ఏక్ సత్పురుష్, ఏక్ సజ్జన్ आवश्यक बातों को ग्रहण करके अनावश्यक बातों को छोड़ देना चाहिए। इसीलिए कबीरदास यहाँ एक साधु की तुलना सूप के द्वारा किया गया है। एक बार हम इसका भावार्थ देखेंगे। कबीरदास जी कहते हैं कि सत्पुरुष के गुण एक सूप के समान होने चाहिए। जैसे सूप सार युक्त अनाज को ग्रहण कर निस्सार माने थोते
अनाज को छोड़ देता है, उसी प्रकार सत्पुरुष आवश्यक बातों को ग्रहण कर अनावश्यक बातों को छोड़ देना चाहिए। इस दोहे में साधु का स्वभाव कैसे होना चाहिए इसके बारे में बताया गया है। दूसरा दोहा, जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तरवार का, पड़ा रहने दो म्यान। जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का, पड़ा रहने दो म्यान। एक बार शब्दार्थ देखेंगे। मोल, मोल का अर्थ है मूल्य, विलुవ अंटुंटाम तेलुगुलो। तरवार, इसका अर्थ है तलवार, कत्ती। म्यान, म्यान का अर्थ है तलवार रखने का खोल, అంటే కత్తి పెట్టుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక తిత్తి. పూర్వకాలంలో మనం సినిమాల్లో కూడా చూసే ఉంటాము. రాజులు, సైనికులు అందరూ కూడా తమ నడుము భాగంలో కత్తిని పెట్టుకోవడానికి ఉంచేటువంటి ఒక తిత్తి. దీనినే మనం తెలుగులో వొరా అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి భావార్థం చూద్దాం. జాతిన పూछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तरवार का, पड़ा रहने दो म्यान. ఈ దోహాలో చాలా సరళమైనటువంటి పదాలను ఉపయోగించి ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పద్యంలో ఎంతో అర్థం కూడా దాగి ఉంది. సరళమైన పదాలతో అర్థవంతమైనటువంటి దోహా ఇది. జాతి న పూछो సాధు కి, జాతి మత్ పూछो సాధు సే. ఒక సాధువును అంటే ఒక సజ్జనుణ్ణి, ఒక సత్పురుషుణ్ణి అతని యొక్క జాతి గురించి ఎందుకు అడుగుతారు? పూచ్ లీజియే జ్ఞాన్, అతడు ఒక సత్పురుషుడు కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి జ్ఞానం గురించి అడగండి, దానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుంది. కానీ ఆ సత్పురుషుని యొక్క జాతిని గురించి తెలుసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు అని చెబుతూ ఉన్నాడు. మోల్ కరో తర్వార్ కా, పడా రహనే దో మ్యాన్. మనము ఎప్పుడైనా సరే ఒక కత్తి కొనేటప్పుడు ఆ కత్తి పెట్టుకునేటువంటి తిత్తి ఏదైతే వర అని చెప్పుకుంటున్నామో ఆ వరను చూసి మనము కత్తిని కొనము. కేవలము కత్తికి మంచి పదునుందా లేదా అని చెక్ చేసి పరిశీలించి అటువంటి కత్తినే మనం కొంటాం. కానీ కత్తి కోసం వర కానీ వర కోసం కత్తి కాదు అని సమాజంలో ఉన్నటువంటి జాతి యొక్క విద్వేషాలను, ఉన్నత జాతి, నిమ్న జాతి, ఉన్నత కులము, నిమ్న కులము అనేటువంటి భేదభావం సమాజంలో ఆ కాలంలో ప్రబలిపోయి ఉండడం వల్ల ఆ కాలానికి తగ్గట్టు ఆ సందర్భాన్ని అనుసరించి కబీర్దాస్ ఈ దోహా చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుత కాలంలో కూడా అనువదించుకోవచ్చు ఈ దోహాన్ని. ఒకసారి మనము భావార్థం చూద్దాం. भावार्थ, संत कबीर सीधे सरल शब्दों में कहते हैं कि सज्जन पुरुष की जाति पूछने से हमें कोई लाभ नहीं है. यदि उनसे ज्ञान के बारे में पूछकर उस ज्ञान को आत्मसात कर लेने से हमारा उद्धार होगा. जैसे मूल्य तलवार का ही होता है न कि म्यान का. इस दोहे में कबीरदास जी कहते हैं कि धर्म अथवा जाति कोई भी क्यों न हो, महत्व केवल ज्ञान का ही होता है. ముఖ్యంగా ఈ దోహా కబీర్దాస్ ఎందుకు చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి జ్ఞానానికే విలువ, కానీ ఆ వ్యక్తి యొక్క జాతి లేదా మతము సంబంధించినటువంటి విషయము అది పెద్ద విషయం కాదు, దానికి విలువను ఇవ్వాల్సిన అవసరం లేదు, జ్ఞానానికి మాత్రమే విలువను ఇవ్వాలి అని చెప్పి కబీర్దాస్ చెబుతూ ఉన్నాడు.
ఇప్పుడు మూడవ दोहा। अब हम तीसरा दोहा देखेंगे। पाहन पूजे हरि मिले तो मैं पूजूं पहाड़, ताते ये चक्की भली पीस खाई संसार। पाहन पूजे हरि मिले तो मैं पूजूं पहाड़, ताते ये चाकी भली पीस खाई संसार। इस दोहे के कठिन शब्दार्थ एक बार देखेंगे। पाहन, पाहन का अर्थ है पत्थर, राई। हरि, हरि का अर्थ है भगवान, దేవుడు। ताते, ताते का अर्थ है उससे, దానికంటే। चाकी, चाकी का अर्थ है चक्की, చక్కి మానే రోలు, మన ఇళ్ళల్లో ఉంటుంది కదా రోలు। పీస్, పీస్ का अर्थ है ఆటా, అంటే పిండి। ఇప్పుడు మనం ఆ పద్యం యొక్క, ఆ దోహా యొక్క అర్థం ఒకసారి పరిశీలించి చూద్దాం। पाहन पूजे हरि मिले, पाहन की पूजा करने से भगवान मिले तो मैं पूजू पहाड़। ఇక్కడ స్వయంగా కబీర్ దాసే చెబుతున్నారు, పాహన్ పత్థర్, ఒక రాయికి పూజించినప్పుడు, ఒక రాయిని పూజిస్తే భగవంతుడు లభిస్తే నేను ఒక పెద్ద కొండనే పూజిస్తాను। ఇలాంటి రాళ్ళు ఆ కొండలో అనేకం ఉంటాయి, అప్పుడు నాకు ఇంతకంటే ఇంకా పెద్ద దేవుడు వరమిస్తాడు, కనిపిస్తాడు, అనుగ్రహిస్తాడు కదా అని చెప్పి ఒకవైపు వ్యంగ్యం చేస్తూ ఉన్నట్టు చెబుతున్నాడు, ఇంకొక వైపు ఈ విగ్రహారాధనను బాగా ఖండిస్తూ చెబుతున్నాడు। తాతే ఏ చాకీ భలి పీస్ కాయి సంసార్। మరియు ఇంకొక విషయం కూడా చెబుతున్నాడు, ఆ రాయిని పూజించడం కంటే, తాతే ఏ అంటే ఉసిసే, దానికంటే, చాకీ భలి మన ఇళ్ళల్లో ఉండేటువంటి రోలు ఎంతో మేలు। ఎందుకంటే మన ఇంట్లో ఉండేటువంటి రోలు మనం తినడానికి పిండిని రుబ్బి ఇస్తూ ఉంది, అదే గుళ్ళో ఉన్నటువంటి ఆ విగ్రహము మన నుంచి తీసుకుంటుందే కానీ ఏమీ ఇవ్వడం లేదు। అటువంటి నిరర్థకమైనటువంటి ఒక రాయికి పూజ చేయడం కంటే కూడా మన ఇంట్లో ఉండేటువంటి రోలుకు పూజ చేయడం ఎంతో మేలు, ఎంతో ఉపయోగము కూడా అని కబీర్దాసు విగ్రహారాధనను ఖండిస్తూ చెప్పినటువంటి దోహ ఇది। ఒకసారి భావార్థం చూద్దాం। कबीरदास जी कहते हैं कि यदि पत्थर की मूर्ति की पूजा करने से ही ईश्वर की प्राप्ति संभव है तो मैं पत्थर के विशाल पहाड़ की पूजा करूँगा, तो ना जाने कितना बड़ा ईश्वर मिल जाए। पत्थर की मूर्ति से चक्की भली है, क्योंकि जिससे अनाज को पीसकर सारा संसार खा रहा है। ఈ దోహా యొక్క మూల భావము ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏంటది? మూర్తి పూజ అంటే విగ్రహారాధనను ఖండించాడు। इस दोहे का मूल भाव मूर्ति पूजा पर प्रहार करता है।